హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ టాపిక్ ఏంటో మీకు టైటిల్లో చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ నేను మన గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే లేడీస్ 30+ ఏజ్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ముందుగా మనం టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఒక క్వశ్చన్. మీలో ఎంతమంది మార్నింగ్ 9:30 లోపే బ్రేక్ఫాస్ట్ చేయగలుగుతున్నారు అనేది నాకు మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. మార్నింగ్ మనకి చాలా హడావుడి ఉంటుంది. పిల్లలు ఇప్పుడంటే లాక్డౌన్ వల్ల మనం ఇంట్లోనే ఉంటున్నాము, కొంచెం రిలాక్స్డ్గా ఉంటున్నాం. కానీ రెగ్యులర్గా అయితే ఆఫీసులకు పంపించడము, పిల్లల్ని స్కూల్కి పంపించడము, లంచ్ బాక్సులు, స్నాక్ బాక్సులు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, వాళ్ళని స్నానం చేయించడము. సో మార్నింగ్ అంతా ప్రతి మామ్కి వెరీ వెరీ ప్రీషియస్ అండ్ హెక్టిక్ మార్నింగ్. ఎందుకంటే పిల్లలు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తుంటారు కదా. సో వాళ్ళకి కావాల్సినవన్నీ మనము ఆ మార్నింగ్ కొంచెం సేపట్లోనే అరేంజ్ చేద్దాము, వాళ్ళకి 100% ఇద్దాము అని ప్రతి తల్లి అనుకుంటుంది. ఇక జోక్ చెప్తాను. మార్నింగ్ మనం ఎంత బిజీగా ఉంటామంటే మనకి దేవుడు ప్రత్యక్షమయ్యి, అమ్మా నువ్వు ఆగు, నీకు ఒక వరం ఇస్తాను అంటే మనము వెంటనే రిలాక్స్డ్గా మాట్లాడడం దేవుడితో. స్వామి నువ్వు ఒక్క నిమిషం అక్కడే ఉండు, వీళ్ళని స్కూల్కి పంపించొచ్చి 11:30 తర్వాతే నీ వరం తీసుకుంటాను అని చెప్తాము. అంత బిజీగా ఉంటాం మనం మార్నింగ్. సో మనం ఏది గొప్ప పని చేస్తున్నాము అని నేను అనట్లేదు. మనము మన రెస్పాన్సిబిలిటీ అది. మార్నింగ్ మనం పిల్లలకి 100% ఇస్తేనే వాళ్ళ డే అంతా స్కూల్లో హ్యాపీగా ఉంటారు. అదే మనకి ఒక 1 year, 9 months, 8 months అలాంటి పిల్లలున్న తల్లులైతే వాళ్ళైతే లంచ్ కూడా 2:33కి చేస్తున్నా నేను చూసాను అలాంటి లేడీస్ని కూడా. సో మనము ఇప్పుడు టాపిక్ అసలు ఏంటంటే, ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటంటే, మనము మన గురించి ఒక 10 నిమిషాలు ఆలోచించుకోగలిగితే, మనం ఇప్పుడు 30sలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎనర్జెటిక్గానే ఉంటాం. సో ఏ ప్రాబ్లమ్స్ రావు. మనము 40sలోకి వచ్చేసే టైంకి మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్ బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. పీసీఓడీస్, థైరాయిడ్, ఇంక ఎందుకులేండి లిస్ట్ మొదలు పెడితే చాలానే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవన్నీ మనం అవాయిడ్ చేసుకొని అప్పుడు కూడా మనం ఇంతే ఎనర్జెటిక్గా ఉండడానికి మనం 30sలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే 40sలో మనం ఇంకా హెల్దీగా మంచిగా ఉండొచ్చు. సో మన గురించి మనము మార్నింగ్ కూర్చొని రిలాక్స్డ్గా ఏమి టిఫిన్లు తినక్కర్లేదు. మనం తినేది కొంచెమైనా ఆ పూటకు కావాల్సిన న్యూట్రిషన్ అంతా ఆ కొంచెం బ్రేక్ఫాస్ట్లో వచ్చేస్తే సరిపోతుంది. సో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా మనం ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు. మనం లేవగానే ఒక 10 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడము, అది మనం తినేసేయడము, తర్వాత మనం మన రెగ్యులర్ వర్క్స్లోకి వెళ్ళిపోవడము జరిగిపోవాలి. సో అందుకని నేను ఒక 5 బ్రేక్ఫాస్ట్ని ఈ వీడియోలో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ యూజ్ అవుతాయి ఇవి ఖచ్చితంగా. మనము తీసుకునే కొంచెం బ్రేక్ఫాస్ట్లోనే ఆ పూటకి మనకు కావాల్సిన న్యూట్రిషన్ అంతా ఉండేటట్టు ఈ బ్రేక్ఫాస్ట్లు నేను అనుకున్నాను. మీకు నచ్చితే ఈ వీడియో కంప్లీట్గా చూసి మనలాంటి మదర్స్ కోసం ఈ వీడియోని మీరు షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం డే 1 రాగి డ్రై ఫ్రూట్ మిల్క్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికి ఒక నైట్ అంతా నానబెట్టుకున్న 5 ఆల్మండ్స్ని తీసుకొని స్కిన్ తీసేసి పెట్టుకోవాలి. అండ్ కొన్ని వాల్నట్స్. అండ్ రాగి మనకి చాలా మంచిది. కాల్షియం, గుడ్ కర్బ్స్, అమినో యాసిడ్స్ అండ్ వైటమిన్ డి కూడా ఉంటుంది దీంట్లో. అండ్ ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా 1 glass వాటర్ని తీసుకున్నాను. ఇది బాయిల్ అయ్యేలోపు ఒక 2 spoons రాగి ఫ్లోర్ని తీసుకొని మనం లమ్స్ లేకుండా కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకుందాం. అండ్ మనము కాల్షియం టాబ్లెట్స్, ఐరన్ టాబ్లెట్స్, మల్టీవిటమిన్స్ ఇవి వేసుకుంటే ఏమవుతుందంటే బాడీ దాన్ని 20% అబ్జర్వ్ చేసుకుంటుంది, 80% ఫ్లష్ అవుట్ అయిపోతుంది. దానికన్నా కూడా మనము ఇలా కాల్షియం రిచ్ ఫుడ్స్ ఇలా తింటుంటే బాడీ 80% తీసుకొని 20% మాత్రమే ఫ్లష్ అవుట్ చేస్తుంది. సో మనము టాబ్లెట్స్ కన్నా కూడా మంచి ఫుడ్ తీసుకుంటేనే బెస్ట్. చూసారు కదా, బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఈ రాగి మిక్స్చర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ వేసుకోవాలి.
ఆ పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. ఈ స్టేజ్లోనే మనము వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఎక్కువ క్యాలరీ ఫుడ్ వద్దనుకున్న వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్ అయినా సరే ఈ స్టేజ్లో ఇలా తీసేసుకోవచ్చు. ఇంకా నార్మల్గా ఉండేవాళ్ళు దీంట్లో కొంచెం మిల్క్ అండ్ జాగరీ పౌడర్ని యాడ్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. మనం షుగర్ కన్నా బెల్లాన్ని ఎక్కువ మనం ప్రిఫర్ చేయాలి. జాగరీలో మనకి చాలా మంచి రిచ్ ఐరన్ ఉంటుంది అండ్ జింక్, సిలీనియం ఉంటుంది జాగరీలో. దానివల్ల యాంటీ ఏజింగ్ లా కూడా మనకి అది వర్క్ చేస్తుంది. కొంచెం జాగరీ సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే జాగరీ యాక్ట్స్ యాజ్ ఎ డీటాక్స్, లివర్ని క్లీన్ చేస్తుందంట. మనం పిల్లలకు కూడా ఇది ఇచ్చేస్తే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది వాళ్ళకు కూడా. అంతే, రెడీ అయిపోయింది. అంతే, ఇది ఒక్క గ్లాస్ తాగితే ఆఫ్టర్నూన్ 12 వరకు ఆకలేదు. మనకు కావాల్సిన న్యూట్రిషన్ అంతా వచ్చేస్తుంది. అండ్ డే 2 ఓట్స్ కొంచెం సినమన్ పౌడర్ అండ్ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ తీసుకున్నాను. ఓట్స్ కూడా చాలా ఫిల్లింగ్గా ఉండే ఐటమ్ ఒకటి, అస్సలు ఆకలేదు ఓట్స్ తింటే. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా అండ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకు కూడా ఓట్స్ తింటే చాలా మంచిది. అండ్ మైక్రోవేవ్లో పెట్టుకునే వాళ్ళు 3 minutes పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లో యాడ్ చేసుకునే ఫ్రూట్స్ కూడా మనము చూసుకొని యాడ్ చేసుకోవాలి. హై క్యాలరీ ఫుడ్ వద్దనుకునే వాళ్ళు ఫ్రూట్స్లో కూడా ఎక్కువ స్వీట్ లేని ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్, కివి, గ్రీన్ యాపిల్ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం మిల్క్ వేసాను, వద్దనుకుంటే మిల్క్ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ కివి చాలా మంచి ఫ్రూట్, విటమిన్ సి, కే, ఈ ఉంటాయి. మన ఇమ్యూని సిస్టమ్ని బూస్టప్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది కివి. అండ్ మనం పిల్లలకి ఇచ్చేటప్పుడు దీంట్లో బనానా, పీనట్ బటర్ యాడ్ చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇప్పుడు బ్రాక్లీ సలాడ్. బ్రాక్లీని మనము స్టీమ్ చేస్తున్నాము. ఫ్రై చేసిన, బాయిల్ చేసిన దాంట్లో ఉన్న వైటమిన్స్ అన్నీ పోతాయి. దీంట్లో కే విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది అండ్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. మన స్కిన్ హెల్త్కి, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి అండ్ హెయిర్ గ్రోత్కి ఇది చాలా మంచి ఫుడ్. నేను ఇప్పుడు కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి అండ్ ఫ్లాక్స్ సీడ్స్ చాలా మంచిది. ఫ్లాక్స్ సీడ్స్ కానీ, పంకిన్ సీడ్స్ కానీ చాలా మంచివి అండ్ యాంటీ క్యాన్సర్లా కూడా మనకు పనిచేస్తాయి.
కొంచెం క్యారెట్స్ యాడ్ చేశాను అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్. అండ్ ఇవి పంప్కిన్ సీడ్స్, వీటిలో చాలా ఎక్కువ ఐరన్ ఉంటుంది. ఇది కూడా ఒక సూపర్ ఫుడ్. నెక్స్ట్ ఇప్పుడు స్ప్రౌట్స్. చూసారు కదా, ఇది స్ప్రౌట్స్ చాలా మంచిది మనకి. మనం 1 వీక్ ఒకసారి ఇలా మనము అన్ని రకాల స్ప్రౌట్స్ని తీసుకొని ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇది బ్లడ్ సర్క్యులేషన్కి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఐసైట్ ఉన్న వాళ్ళు కూడా స్ప్రౌట్స్ తీసుకుంటే చాలా మంచిది. ఒక బాక్స్ తీసుకొని, స్టీల్ బాక్స్ కానీ ఇలా పైరెక్స్ బాక్స్ అని తీసుకోవచ్చు. కింద పేపర్ టవల్ వేసాను, పైన స్ప్రౌట్స్ అన్ని పెట్టేసేసి దానిపైన మళ్ళీ ఇంకో పేపర్ టవల్ వేసి మనం స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసి పెట్టేసుకోవచ్చు. ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు, ఒక 2-3 డేస్కి బ్రేక్ఫాస్ట్ వేరే చేయాల్సిన పని ఉండదు. అందరికీ కూడా ఇదే ఇచ్చేసేయచ్చు. ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్స్ తింటే ఏమవుతుందంటే బాడీలో షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. బ్లడ్లోకి కలిసే షుగర్ని కూడా ఇది స్లో చేస్తుంది. అండ్ దీంట్లో కొంచెం ఆనియన్స్, కొంచెం క్యారెట్ అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ అండ్ ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేస్తున్నాను. దీంతో పాటు ఒక గ్లాస్ లెమన్ వాటర్ తాగితే ఆ పూటకి బ్రేక్ఫాస్ట్ అయిపోయినట్టే. సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. అండ్ ఇప్పుడు అటుకులు. నెక్స్ట్ నేను అటుకులు అండ్ హాట్ మిల్క్ తీసుకున్నాను, కొన్ని నట్స్ తీసుకున్నాను. మనం అటుకులు యాడ్ చేసుకోవడమే మిల్క్లో. ఇష్టమైతే కొంచెం స్వీట్నెస్ కోసం జాగరీ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా 5 సూపర్ ఫుడ్స్. మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.